ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 29. మేము మా దేవునికి ప్రార్థన చేసితిమి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. యెరూషలేము యొక్క పడద్రోయబడిన ప్రాకారములు, కాల్చబడిన గుమ్మములు ప్రపంచమంతటిలోనున్న దేవుని ప్రజల యొక్క గొడ్డుబారిన జీవితములను గూర్చి మాట్లాడుచున్నవి. ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపమునకు, తిరుగుబాటుకు ఇది ఫలితము. ఈ దినములలో కూడా పాపమును బట్టి, అవిధేయతను బట్టి దేవుని ప్రజలలో ఎంతో గొడ్డుబారిన స్థితిని మనం చూచుచున్నాము. ఆయన ప్రజలలో నూతన జీవమును తీసుకుని వచ్చుట ద్వారా వారు ఆయన రక్షణను సంపూర్ణముగా అనుభవించినట్లు కృపగల దేవుడు కొంత శేషమును ఉపయోగించుకొనెను. యెరూషలేము యొక్క పడద్రోయబడిన ప్రాకారములను, కాల్చివేయబడిన గుమ్మములను తిరిగి నిర్మించుటకు దేవుడు నెహెమ్యాను తన జత పనివానిగా ఉపయోగించుకొనెను. ఎవరైతే దేవునికి లోబడి ఈ శేషములో నుండుటకు కోరుదురో వారు నెహెమ్యా, అతని సహాయకులు ఏ విధముగా గొప్ప వ్యతిరేకతను, శ్రమను ఎదుర్కొని జయమందిరో ఆ విధముగా ఎట్టి వ్యతిరేకత అయినా, అవమానమైన, అసహ్యమైన ఎదుర్కొనుటకు సిద్ధపడుదురు. సన్బల్లటు యూదులను పరిహసించి హింసించు వారిలో ప్రధానుడు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అతనికి టోబియా అను ఇంకొక స్నేహితుడు గలడు. 3వ వచనం. ఆ స్థలములో సన్బల్లటు, టోబియాలు మంచి పలుకుబడి, అధికారము గలవారు. దేవుని సేవకులుగా మనము అధికారము గలవారి నుండి, పలుకుబడి గలవారి నుండి వ్యతిరేకతను ఎదుర్కొందుము. సన్బల్లటు, టోబియాలు తమ ఉన్నత పదవిని యెరూషలేము ప్రాకారములు నిర్మించుటలో ఉపయోగించి ఉండవచ్చును. కానీ దానికి వ్యతిరేకముగా వారు తమ ఉన్నత స్థానములను దేవుని పనిని ఆటంకపరచుటకు, ఆయన సేవకులకు శత్రువులగుటకు ఉపయోగించిరి. పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21లో అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారని చెప్పుచున్నాడు. మద్రాసులో దేవుని పని మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఆయన ఇటువంటి వ్యతిరేకతను గురించి మమ్మల్ని హెచ్చరించి దానిని ఎట్లు ఎదుర్కొనవలనో నేర్పెను. కాబట్టి మద్రాసులోని యెహోవా షమ్మాకు వెళ్ళుటకు ముందు మాలో కొంతమంది మీ రాత్రంతయు ప్రార్థించు భారము కలిగి ఉంటిమి. అధిక శ్రమలను, శత్రువు దాడిని ఎదుర్కొనవలనని మాకు ముందే తెలిసినది. మేము పట్టుదలతో ప్రార్థించితేనే గాని అట్టి వ్యతిరేకతను ఎదుర్కొనలేమని మేము గ్రహించితిమి. మేము సమీపంలోని పల్లవరపు కొండలపై రాత్రంతయు ప్రార్థించుటకు తీర్మానం చేసుకొంటిమి. మేము అచ్చటికి వెళ్ళిన తర్వాత స్థలమంతయు తేళ్లు, జెర్రెలతోనున్నదని చూచితిమి. కొంతసేపు దేవుని వాక్యముతో గడిపి ప్రార్థించుటకు ఆరంభించితిమి. మాతో తీసుకుని వెళ్ళిన పెట్రోమాక్స్ దీపముల కాంతికి ఆ తేళ్లు, జెర్రెలు ఆకర్షించబడినవి. అవి మమ్మను సమీపించుట చూడగానే వాటిని చంపుటకు ఆరంభించితిమి. ఇది అసాధారణమైన అనుభవం. ఎందువలననగా ఒక ప్రక్క రాత్రంతయు ప్రార్థన చేయుచు మరొక ప్రక్క ఈ తేళ్లను, జెర్రెలను చంపుచుంటిమి. తెల్లవారుజామున సూర్యుడు చెన్నై పట్టణంపై ఉదయించుట చూచితిమి. అప్పుడు ప్రభు స్పష్టముగా, తేట తెల్లముగా మాతో ఇట్లు మాట్లాడెను. తేళ్లు, జెర్రెలు కుట్టిన ఎడల ఎంత బాధగా, విషపూరితముగా నుండునో అలాగే అచ్చటి ప్రజల వలన చేదైన అనుభవములు, అధిక శ్రమలను అనుభవించవలనని ప్రభువు తెలిపెను. అప్పుడు ప్రభు ఆ ప్రజలు మాకు హాని చేయుటకు ప్రయత్నించినప్పటికీ వారికి భయపడవద్దని, వారు జయమొందలేరని, మేము ఏ విధముగా తేళ్లను, జెర్రెలను జయించగలిగితమో అదే విధముగా మమ్మను వ్యతిరేకించి బాధించు వారిని జయించగలమని ప్రభువు ప్రోత్సహించెను. ప్రభు తేళ్ల ద్వారా, జెర్రుల ద్వారా మాతో ఏదైతే మాట్లాడానో ఆ తర్వాతి సంవత్సరములలో ఎదుర్కొన్న అనుభవములను బట్టి అది సత్యమని రుజువైనది. కాబట్టి మేము పట్టుదలతో ప్రార్థించుట మాకు ఎంతో ప్రోత్సాహకరముగాను, సహాయకరముగాను ఉండెను. మన స్వంత జ్ఞానము, తెలివి, తలాంతులు, వరములు, శక్తి, బలమును బట్టి మనము శత్రువును జయించలేము. కాబట్టి ఇప్పుడు దేవుడు తన వాగ్దానమును ఎంతో నమ్మకముగా నెరవేర్చునని సాక్ష్యమేయగలము. ఎంతగా ప్రజలు దేవుని పనిని ఆటంకపరచదలిచితురో అంతగా అది ఆశీర్వదించబడినది.
ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.